నిర్దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 5 11th స్టాంజా 5వ కీర్తన 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభుపై ఆధారపడు వారు సంతోషాన్ని పొందగలుగుతారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, సామ్స్ 118 8 and 9 స్టాంజాస్ 118వ కీర్తన 8-9 చరణాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అనేక మంది మానవులమైన మనలను సృజించిన దేవునిపై ఆధారపడుటకు బదులు తోటి మనుషులను, అలానే పాలిస్తున్నటువంటి గొప్పవారిని, రాజులను, అధికారులను ఆధారంగా చేసుకుంటారు. అయితే వారు తమ జీవితాలలో మేలును, సంతోషాన్ని పొందలేకపోవచ్చు. మనుషుల వైపు చూచుట కంటే, రాజుల వైపు చూచుట కంటే మొదట దేవుని వైపు మనం చూస్తే తగిన సహాయాన్ని, సహకారాన్ని మనకు అందించడానికి దేవుడు ఎవరెవరిని మన నిమిత్తంగా ఆయన ఏర్పరచుకున్నారో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక ఎందరైతే ప్రభువుని ఆధారంగా చేసుకుంటారో లేక ఆశ్రయిస్తారో వారికి ఆయన మేలు చేయటం ద్వారా సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 38 వర్డ్స్ 2 and 3, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాజైన హిజ్కియా నొద్దకు వచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి, ఆ వర్తమానము తనకు కలుగు మరణమును గురించినటువంటి వర్తమానం. ఆ వర్తమానం విన్నటువంటి హిజ్కియా ప్రభువు సన్నిధికి వెళ్ళి అతడు కన్నీళ్లు విడిచి చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆయన దేవునిని తప్ప మరెవరిని కూడా ఆశ్రయించని కారణం, అతని ప్రార్థన, అతని కన్నీళ్లను చూచినటువంటి దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను అతనికి ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. మానవ జీవితంలో మనకు ఎదురయ్యే ఏ పరిస్థితికైనా హిజ్కియా ఏ విధముగా ప్రభుని ఆశ్రయించారో ఆ విధముగా మనం ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ప్రభు మేలు చేస్తారు. అన్నిటికంటే మరి విశేషంగా ఆయన ద్వారా కలుగు సంతోషాన్ని ప్రభు మనకిస్తారు. ఏది మేలైనదో, ఏది మనకు నిజమైన సంతోషానికి కారణమో ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గనుక, మనం ఆశించినది కాక ఆయన మన కొరకు నిజ సంతోషాన్ని ఇవ్వటానికి ఉన్నతుడైనటువంటి దేవుడు గనుక, ఆయనను ఆశ్రయించినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఊహించిన గొప్ప మేలులు ప్రభు చేస్తారు. నాడు హిజ్కియాను కరుణించిన దేవుడు ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఆ విధముగా ప్రభువును ఆశ్రయించండి, లేక ఆధారంగా చేసుకుని మీ ప్రతి పరిస్థితిని ప్రభువు వద్దకు వచ్చి తెలియచేయండి. విశ్వాసముతో నిరీక్షించండి. ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల తండ్రి, వందనాలు. నిన్ను ఆశ్రయించిన వారికి మీరు మేలును, సంతోషమునిచ్చే దేవుడై ఉన్నందుకు స్తోత్రం. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమములు ఇచ్చి మేలు కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.